నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ తులసి బాలకృష్ణ గారు రచించిన గూడు గూడు అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 2006 జూన్లో నవ్య వారపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ఛీ, బ్లడీ షిట్ అంటూ నేలను తన్ని కోపంతో కొంగల అడుగులు ఎత్తెత్తి వేస్తూ చిందులేస్తున్న కుమారరత్నాన్ని న్యూస్ పేపర్ చాటుగా వెగటు చూపు చూశాడు శ్రీనివాసులు. కోపాన్ని కంటిన్యూ చేశాడు వంశోద్ధారకుడు. ఓ సెపరేట్ రూము లేదు, పాడు లేదు. అందుకనే ఒక్క ఫ్రెండ్ కూడా రాడు మన ఇంటికి. ఇలా బజార్లోలా అందరూ ఏడాపేడా తిరుగుతూ మాట్లాడుకుంటూ టీవీలు చూస్తూ ఉంటే చదువు బుర్రకెక్కదు అన్నాడు. వెంటనే అందుకుంది సుపిత్రికా రత్నం. సర్లే, లైట్ తీసుకో. నాకు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి సెపరేట్ రూమ్ లేదని బీసీ నుంచి నేను గోల పెడుతూ ఉంటే దిక్కులేదు, కానీ దొరగారికి స్టడీ రూమ్ కావాలట అంది. వెంటనే వంటింట్లో నుంచి కేకలు. నోరు మొయ్యండర్రా, అక్కడికి నా కోసం మీ నాన్న ఏదో సెపరేట్ రూమ్ ఇచ్చేసినట్టు 24 గంటలు వంటతో చాకరీతో చస్తున్నా నాకు కాసేపు ఒంటరిగా ఏకాంతంలో మనసారా తనివి తీరా ఏడ్చే అదృష్టం కూడా లేదు. ఈ ఇంట్లో భార్యామణి చేతిలోని స్టీల్ గిన్నె కొబ్బరికాయలు కొట్టే పత్రం రాయి మీద ఖంగుమని క్రికెట్ బాలుల వంపులు తింటూ దొర్లుతోంది. ముగ్గురి విసుర్ల డైరెక్షన్ తన వైపేని తెలుసు శ్రీనివాసులకి. తెలియకపోవడం తన 30 సంవత్సరాల అనుభవంతో అత్తగారు గత వినాయక చవితికి తయారు చేసిన కడప బాంబులు లాంటి ఉండ్రాళ్ళ లాంటి వాళ్ళ మాటలు సూటిగా గుండెలకు తగులుతూ ఉంటే లాభం లేదుక. దొంగతనం చేసైనా బాగా విశాలమైన 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి కొని పడేయాల్సిందే. గత జన్మశత్రువులు ముగ్గురికి 3 రూములు తగలేసి చక్కగా న్యూసెన్స్ లేకుండా న్యూస్ పేపర్తో తన హాల్లో సెటిల్ అయిపోవచ్చని కాన్ఫిడెంట్గా డిసైడ్ అయిపోయాడు శ్రీనివాసులు. తన బడ్జెట్కి 1-2 లకారాలు ఎక్కువైనా విశాలమైన 3 బెడ్రూమ్ ఫ్లాట్ గురించి శ్రీనివాసులు చెప్పని మనిషి ఈ భూప్రపంచం మీద మిగలలేదు. తిరగయ్యని పేపరు లేదు. అతను పూర్తిగా నిరాశ చెంది నిస్పృహకు లోనై వైరాగ్యంలోకి మారుతున్న తరుణంలో ఓ శుభముహూర్తాన, శ్రీనివాసులు, నీ కళ నిజం చేయటానికి ఓ దేవుణ్ణి తీసుకొచ్చాను అన్న కేక వినిపించి చూస్తున్న ఫైల్లో నుంచి తలెత్తాడు శ్రీనివాసులు. ఎదురుగా కొలీగు తంగవేలు, అతని పక్కన చిరుమందహాసంతో మరో వ్యక్తి. ఈయన పేరుదా చిదంబరమప్ప. నీ కోరిక తీర్చి కావలసిన దానికంటే 100 రెట్లు నీకు ఆనందం కలిగించే గొప్ప వ్యక్తి. డైరెక్ట్గా మాట్లాడుకోండి అప్ప మీ ఇద్దరు అని తన సీట్లోకి వెళ్ళిపోయాడు తంగవేలు, నోట్లో నుంచి కిళ్ళి చొంగ కారకుండా జాగ్రత్త పడుతూ. ఆనందం పెళ్ళిపుకిన శ్రీనివాసులు చిదంబరం వైపు చేయి చాపాడు. ఆ చేతిని ఆప్యాయంగా అందుకున్నాడు చిదంబరం. ఆ పైన అందంగా నవ్వాడు. ఆ నవ్వులో హేమంత తుషారం, అతని స్పర్శలో వాసంత సమీరం లాంటివి అనుభవానికి వచ్చాయి శ్రీనివాసులకి. కుర్చీలో కూర్చుంటూ లెదర్ బ్యాగ్లో నుంచి తళ్ళ మెరిసిపోతున్న వారపత్రిక సైజు 4 పేజీల అందమైన బ్రోచర్ని తీసి బల్ల మీద ఉంచుతూ కొంచెం గొంతు తగ్గించి, ఈ వెంచర్ ఇలాంటి వాళ్ళందరి కోసం కాదు సార్. హై క్లాస్ రిచ్ లుక్తో డీసెంట్గా ఉండే మధ్యతరగతి వాళ్ళ కోసం మాత్రమే. గమ్మత్తు ఏమిటంటే ఈ అపార్ట్మెంట్స్లో దిగాక మిడిల్ క్లాస్ పీపుల్కే హై క్లాస్ లైఫ్ గడుపుతున్న రిచ్ ఎఫెక్ట్ వచ్చేస్తుందన్నమాట అంటూ మునివేళ్లతో బ్రోచర్ని తెరిచాడు చిదంబరం సుతారంగా. శ్రీనివాసుల కళ్ళు చెదిరిపోయాయి. దేవేంద్రుడి కొంప ఇంతకంటే అందంగా ఉంటుందో? ఆనందాన్ని అణుచుకుంటూ, లొకేషన్ ఎక్కడ సార్ అని అడిగాడు శ్రీనివాసులు. బ్రోచర్ని ముందుకు జరిపి చదవండి అన్నట్టుగా కనురెప్పలు ఆడించాడు చిదంబరం మురిపంగా. శ్రీనివాసుల చూపులు అక్షరాల వెంట పరిగెత్తాయి. నగరం నడిబొడ్డులో వనస్థలిపురానికి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో చతుర్ముఖుడి ఆకారంలో ధగధగలాడే అపార్ట్మెంట్లు, రామోజీ స్టూడియోకి, త్వరలో రాబోయే అంతర్జాతీయ విమానాశ్రయానికి, ఆ వెంటనే రాబోయే రాకెట్ కేంద్రానికి నడి మధ్యలో 5 ఆక్సిజన్ సిలిండర్లు నడుముకు చుట్టుకున్నట్లు పంచ ప్రాణాలను నిలబెట్టే ప్రాణవాయువుని ప్రసాదించే 4 దిక్కుల పచ్చదనంతో త్వరలో ఈ లొకాలిటీకే మార్చబడుతున్న చీఫ్ హోమ్ మినిస్టర్ల నివాసాలకు చేరువలో కూతవేటు దూరంలో గొప్ప 5 స్టార్ హోటల్, సకల సదుపాయాలతో, ఫారెన్ రిటర్న్ డాక్టర్లతో కార్పొరేట్ హాస్పిటల్, అధమపక్షం పిల్లల్ని కలెక్టర్లుగానన్నా తీర్చిదిద్దే హామీతో కాన్వెంట్ స్కూళ్ళు, దేశంలోనే పెద్ద పోలీస్ స్టేషన్, రాష్ట్రంలోనే పెద్ద కూరగాయల మార్కెట్టు, సమృద్ధిగా పాలు పెరుగు దొరికే కేంద్రాలు, ఎటు చూసినా సుందర దృశ్యాలు. ఓహ్! శ్రీనివాసులకి ఊపిరి అందటం కష్టమైంది. బ్రోచర్ మీది బొమ్మల మీదకు దృష్టి సారించాడు.
ప్రతిబింబం యథాతథంగా తలక్రిందులుగా కనిపించే అద్దాల వంటి పాలరాతి నేలలు, కనీసం 200 అడుగుల వెడల్పున విశాలమైన సిమెంట్ వీధులు, వీధులకు ఇరువైపులా గుబురు గుబురుగా పొదరిళ్ళు, వాటికి విరగబూసిన పూలు, రోడ్ల మీద నిగనిగలాడే పొడవాటి కార్లు, ఫుల్ 3 పీసెస్ సూట్లలో చేతుల్లో బ్రీఫ్ కేసులతో 6.5 అడుగుల అందగాళ్ళు ఫ్యాషన్ పీరియడ్ చేస్తున్నట్లు మూడికాళ్ల అందగత్తెలు, దూరంగా పచ్చిక బయళ్ల వెనుకగా కొండల చాటున మేఘాల మాటన ఫిక్స్ అయిపోయిన అందమైన ఉషోదయం. బలవంతాన ఊపిరి పీల్చుకున్నాడు శ్రీనివాసులు. కన్స్ట్రక్షన్ గట్టిగా ఉంటుంది కదండి అని అడిగాడు. ఆ మాత్రమైనా అడగకపోతే తనకి వ్యవహార దక్షత బొత్తిగా లేదనుకుంటాడని. చిదంబరం చూపుడు వేలు చటుక్కున అతని ముక్కు మీద వాలింది. వెయిట్ టెల్లింగ్ మిషన్లో నుంచి బయటకొచ్చిన టిక్కెట్ల అతని నాలుక సర్రమని బయటకొచ్చి పళ్ల మధ్య స్థిరపడింది. అమ్మమ్మ, అంతా నెంబర్ 1 క్వాలిటీ మెటీరియల్ సార్. ఆంధ్ర సిమెంట్, రాజస్థానీ పాలరాయి, అస్సాం టేకుడ్, ఢిల్లీ డోర్ బెల్ట్స్, కలకత్తా వాటర్ పైప్స్, చెన్నై డ్రైనేజ్ పైప్స్, కర్ణాటక డిస్టెంపరు, కేరళ కూలీలు, గుజరాత్ మేస్త్రీలు, ఫ్రీ జనరేటర్స్, ఫ్రీ ట్రాన్స్ఫార్మర్, ఫ్రీ కేబుల్ కనెక్షన్స్, ఫ్రీ 3 షిఫ్ట్ సెక్యూరిటీ. దండం పెట్టేశాడు శ్రీనివాసులు. చిదంబరం శైలాన్ని శంకించినట్లయిందేమోనని ఇంగ్లీష్లో నొచ్చుకుంటూ క్షమాపణలు కోరాడు. ఆ పైన తన బడ్జెట్ చెప్పాడు. ఇంకొక లకారం ఇప్పించమన్నాడు చిదంబరం. అది ధర్మం అన్నట్టుగా మొహం పెట్టి. రైటో అన్నాడు శ్రీనివాసులు. అడ్వాన్సుగా 1,00,000కు చెక్కిచ్చాడు దర్జాగా నవ్వుతూ. 6 నెలల్లో లక్షణంగా గృహప్రవేశం జరుపుకోమన్నాడు చిదంబరం 2 చేతులు జోడించి, నమ్మకంగా, వినయంగా, మర్యాదగా. శ్రీనివాసులకు ఇంట్లో గౌరవం బెజవాడలో టెంపరేచర్లా స్పీడ్గా పెరిగిపోయింది. తమకు కేటాయించబోయే సెపరేట్ రూమ్ని ఎలా డెకరేట్ చేసుకోవాలో వాళ్ళ టేస్టుల ప్రకారం ఊహించేసుకుంటూ, ఇంత మంచి పని చేస్తున్న ఇంటి పెద్దను కుటుంబ సభ్యులందరూ తమ తమ ప్రత్యేక డిజైనుడు పద్ధతుల్లో అపురూపంగా చూసేసుకుంటున్నారు. లోన్కి అప్లై చేసి చిల్లర మల్లర స్థిరాస్తులన్నీ బేరానికి పెట్టేసి పనిలో పని ఓ సెకండ్ హ్యాండ్ కారు కూడా కొనేయటానికి డిసైడ్ అయిపోయాడు శ్రీనివాసులు. అవును మరి, అంత లెవెల్ అపార్ట్మెంట్స్లో కారు ఉండకపోవటం చిన్నతనంగా ఉంటుందని. గుక్క తిరగని ఆనందంలో కాలచక్రం చక్కగా కారు చక్రంలా స్పీడ్గా తిరుగుతోంది. ఆఖరి ఇన్స్టాల్మెంట్ పే చేస్తూ వారం రోజుల్లో గృహప్రవేశానికి ముహూర్తం పెట్టించేసి ఫ్లాట్ ఎక్కడిదాకా రెడీ అయిందో చూద్దామని వెళ్ళి చూసి ఫ్లాట్ అయిపోయాడు శ్రీనివాసులు. ఇంకా ఫ్లోరింగ్ పూర్తి కాలేదు. మెట్లకు అటు ఇటు పిట్టగోడలు కానీ రైలింగ్స్ కానీ లేవు. లిఫ్ట్ రాలేదు, జనరేటర్స్ రాలేదు, ట్రాన్స్ఫార్మర్ రాలేదు. తనది 5వ అంతస్తులో ఫ్లాట్ నెంబర్ 504. మెట్లెక్కుతూ ఉంటే చెప్పులకు ముద్దలు ముద్దలుగా సున్నము, మట్టి, సిమెంటు లాంటి పదార్థాలు అంటుకుపోయి అడుగు తీసి అడుగు వేయటం కష్టంగా ఉంది. ఏమిటి పరిస్థితి అన్నట్టుగా తన వైపే బేలగా చూస్తున్న శ్రీనివాసులతో, మీకెందుకు సార్, గృహప్రవేశం నాటికి మీ ఫ్లాటు, అసలు ఈ బిల్డింగ్ ఎలా ఉంటుందో మీరే చూద్దురు కానీ అంటూ చిరునవ్వుతో అభయం ఇచ్చాడు చిదంబరం. గృహప్రవేశం కార్డులు అచ్చేయించి ఊళ్ళోకి వదిలారు. పురోహితుణ్ణి, వంటవాళ్ళని, షామియాన వాళ్ళని ఫిక్స్ చేసుకునేసరికి పితామహులు ప్రత్యక్షమయ్యారు. అంత దూరం రామని బెట్టి చేసి రెట్టింపు రేట్లు ఫిక్స్ చేసుకున్నారంతా. సన్నాయి మేళం దొరకలేదు, టేప్ రికార్డర్ గతి. పురోహితుడి కన్వీనియన్స్ ప్రకారం తెల్లారగట్ల ముహూర్తం కుదిరింది. చిదంబరం అయిపూ జాడా లేదు. తెల్లారగట్ల కేవలం తన కుటుంబ సభ్యులతో గృహప్రవేశం కావించాడు శ్రీనివాసులు. ముహూర్తం టైంకి అతిథులెవరూ రాలేదు, దూరానికి వెరసి. శ్రీనివాసులు ధుమధుమలాడుతున్నాడు ప్రతిదానికి. అదే సమయంలో గృహప్రవేశానికి అసలు ఇంట్లో ఆవును తిప్పాలనుకుంటా కదా నాన్న అని అడిగాడు పుత్రరత్నం. ఎద్దు తిరిగినా చాలే అన్నాడు శ్రీనివాసుల కోపంగా కొడుకుని ఏకాదిగా చూస్తూ. అప్పటికే తండ్రి కండిషన్ని అర్థం చేసుకోలేకపోయిన కొడుకు మళ్ళీ, ఇవాళ మా ఫ్రెండ్స్ ఓ 30 మంది దాకా భోజనాలకు వస్తారు అన్నాడు. వాళ్ళకు ఏ లోటు లేకుండా మర్యాద చేసే బాధ్యత నీది అన్నట్టుగా తండ్రికి సవాలు విసురుతూ. వస్తారనైనా, ఎందుకు రారు అని మాత్రం అని ఏదో చట్టుకుని గుర్తొచ్చి, అన్నట్టు కింద వాటర్ డ్రమ్ముల మీద బట్టలు కప్పించారా లేదా అంటూ హడావుడిగానూ జారి పడకుండాను జాగ్రత్తగా కిందకు పరిగెత్తిన శ్రీనివాసులు అక్కడ దృశ్యాన్ని చూసి కొయ్యపారిపోయాడు. అలగజనం కొందరు బిందెలతో డ్రమ్ముల్లో నుంచి నీళ్లు తొడిగిపోతున్నారు. కొందరైతే శ్రమ ఎందుకని పిల్లలకు అక్కడే స్నానాలు చేయించేస్తున్నారు. మరికొందరు చెంబులతో నీళ్లు ముంచి బలవంతంగా పొదల చాటుకు వెళ్తున్నారు. బలవంతంగా ప్రయత్నపూర్వకంగా తేరుకున్న శ్రీనివాసులు, ఏ ఏ ఏమిటది, అవి మంచినీళ్ళు అలా వాడేస్తున్నారేమిటి అని ఓ కేక పెట్టాడు. అభయ ముద్రతో ఓ దుబ్బు మీసాల బహిల్వాన ముందుకొస్తూ, లే, ఒక డర్రమ్ము మీకోసం గట్లనే ఉంచిన అస్సలు ముఠలే అంటూ ఆప్యాయంగా నవ్వాడు.
వాళ్ళందరినీ బ్రతిమలాడి అక్కడి నుంచి పంపించేసరికి పితృపితామహులు పునర్దర్శన భాగ్యం కలిగింది శ్రీనివాసులకి. మధ్యాహ్నమైంది. అతిథులు వచ్చారు ఆపసోపాలు పడుతూ. తాము పడ్డ కష్టానికి తన వంశవృక్షాన్ని కూకటి వెళ్లను కూడా వదిలిపెట్టకుండా శపించుకుంటున్నారని శ్రీనివాసులు గ్రహించకపోలేదు. ఫ్లాట్ చూపించి అందరినీ భోజనాలు చేద్దాం పదండి, బాగా ఆలస్యమైంది అంటూ కిందకు దారి తీయించిన శ్రీనివాసులు సెల్లార్లోకి వచ్చి అక్కడ దృగ్గోచరమవుతున్న సుందర దృశ్యాన్ని చూస్తూ నిలబడలేక తడబడ్డాడు. ఓ 30 మంది పైచిలుకు బస్తీ మనుషులు చక్కగా ప్లేట్లలో కావలసినవి వడ్డించుకుని పిల్లా జల్లాలతో గ్రూపులుగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ అన్నాలు పులుసులు ఎక్కడ పడితే అక్కడ నేల మీద పడేస్తూ పారబోస్తూ భోజనాలు చేసేస్తున్నారు. ఇదేమిటి, మీరంతా ఎవరు? ఆక్రోశించాడు శ్రీనివాసులు. కర్ర పట్టుకు నిలబడి క్రమశిక్షణతో బ్యాచెస్ వారీగా జనాన్ని భోజనాలకు వదులుతున్న ఓ సంఘ సేవకుడు, ఏం బెకర్లే, అందరు కాళ్ళనోళ్లే, బయటోళ్ళని ఒక్కళ్ళని రానిలే, గిది ఫస్ట్ బ్యాచి, ఇక 4 బ్యాచ్లు లేపేస్తే అయిపోతారు, గా తర్వాత తమరు బోధనొచ్చు అని అభయం ఇస్తూ పర్మిషన్ ఇచ్చాడు. తల తిరిగిపోయింది శ్రీనివాసులకి. ఛీ అని కోరస్లో అందంగా లయబద్ధంగా అతి చిన్న స్వరంలో ఉచ్చరించిన అతిథి దేవుళ్ళు ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టి బయటకు వస్తున్న అభిమానవంతుల్లా తల వంచుకుని గబగబా సైలెంట్గా బయటకు ప్రవహించారు. చేష్టలు ఉడిగిన శ్రీనివాసులు చేరుకునేసరికి బ్యాచీల వారి భోజనాలు అయిపోయాయి. రాక్షసులు పాడు చేసిన యజ్ఞ ప్రాంగణంలా ఉంది సెల్లార్ ఏరియా. యాంత్రికంగా కారు వైపు నడిచిన శ్రీనివాసులు భార్యా పిల్లలతో పదండి హోటల్లో భోంచేద్దాం అన్నాడు, గొంతులో ఏడుపు ధ్వనించకుండా జాగ్రత్త పడుతూ. రోజు రోజుకి దేవేంద్ర భవనం అపార్ట్మెంటు అసలు రంగు బయటపడుతోంది. వాన పడితే చంటి పిల్లాడి చెడ్డి ఇలా చెమ్మగిల్లిపోతున్న రూఫు, ఒంటిపేట ఇటుక గోడలు, ఒక్క సుత్తి దెబ్బకే తుస్సుమంటూ కొట్టిన మేక అవతల వైపుకు వెళ్ళిపోవటం, ఇంత మట్టి రివర్స్లో దూసుకొచ్చి కంట్లో పడటం, వెంటనే గోడ మీద ఐమూలగా మెరుపు షేపులో ఓ బీట దర్శనమివ్వటం క్షణాల్లో జరిగిపోతోంది. చెప్పులేసుకోకుండా నడిస్తే అంపసయ్య మీద క్యాట్ వాక్ చేస్తున్న ఎఫెక్టు. యథాలాపంగా ముట్టుకుంటే కాలుతున్న చిచ్చుబుడ్డిలో వేలు పెట్టినట్లు చచ్చేట్టు షాక్ కొడుతున్న ఎలక్ట్రిక్ స్విచ్లు. కిటికీలు తీస్తే విశాలమైన శ్మశాన దృశ్యం, రోజు హరిశ్చంద్రుడి కాటిసేను. ఆ పక్కన నీటి చలమల్లో దున్నపోతులతో పాటు అదే సైజు మనుషులు గోచీలతో స్విమ్మింగ్ దృశ్యాలు. రాత్రిళ్ళు కరెంటు పోతే 5-6 గంటలకు కానీ రాకపోవటం, అగ్గిపెట్టె కోసం చీకట్లో 1/2 మైలైనా ఉరికమ్మ వెక్కబోతున్న వాడిలా బిక్కు బిక్కుమంటూ గుండె చుక్కబట్టుకుని వెళ్ళటం. బిల్డింగ్ చుట్టూ 24 అవర్స్ ఊరపందుల పహారా. వాచ్మెన్ లేడు, వాచ్ డాగ్ ఉంది. అది శ్రీనివాసులను చూసినప్పుడు మాత్రమే భయంకరంగా మరుగుతుంది. అపార్ట్మెంట్స్కు దగ్గరలో ఉన్న బస్తీలోని రౌడీగాళ్లకు తరచూ కారులో లిఫ్ట్ ఇవ్వాల్సి రావటం, ఒక్కోసారి కారులో అందరికీ చోటు సరిపోకపోతే సొంత పిల్లల్ని దింపి ఆటోలో పంపాల్సి రావటం, కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క రూములో బద్ధ శత్రువుల్లా మాటలు లేకుండా మౌనంగా దిగులుగా బెంగగా ఆందోళనగా గడపటం, సిటీ నుంచి పరిచయం ఉన్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా రాకపోవటం. వెల్లికలా పడుకుని ఉన్నాడు శ్రీనివాసులు. పైన రూఫ్కి వానకు ఏర్పడ్డ తడి మ్యాపు ఏ కంట్రీ ఆకారంలో ఉందా అని ఆలోచిస్తూ సడన్గా సహధర్మచారిణి బిడ్డలతో సహా గుమ్మం ముందు ప్రత్యక్షమయ్యేసరికి వాళ్ల ఏకాంతానికి తనేం భంగం కలిగించాడోనని భయపడుతూ చటుక్కున లేచి కూర్చున్నాడు. భయంగా అంది భార్య, ఏమండి మనం మళ్ళీ సిటీ సెంటర్లోకి వెళ్ళిపోదామండి అని. వెంటనే అందుకుంది కూతురు, అవును నాన్న, ఇక్కడ చాలా భయం వేస్తోంది నాన్న అంది. క్షణం కూడా ఆలస్యం చేయలేదు కొడుకు. జైల్లో ఉన్నట్లుంది నాన్న, ఇక్కడ అస్సలు చదువు సాగటం లేదు, ఏదో తెలియని బెంగగా ఉంటుంది, వేరే రూముల్లో ఉంటేను, పాత ఇంట్లో చక్కగా అందరం కనపడుతూ ఉంటే సందడిగా ఉండేది అన్నాడు. అవును చాలా బాగుండేది అన్నారు మిగిలిన ఇద్దరు. ముగ్గురి కళ్ళల్లోకి సూటిగా చూశాడు శ్రీనివాసులు. తమదే తప్పు అని పశ్చాత్తాపడుతున్నామని తెలియచేస్తున్నట్లుగా ఉన్నాయి వాళ్ళ చూపులు. మనం వదిలిపెట్టిన ఇల్లు ఇంకా ఖాళీగానే ఉందిట, తిరిగి ఆ ఇంటికే పోదామా అని అడిగాడు శ్రీనివాసులు బెంకంగా. ముగ్గురు ఆనందంతో గంతులేసి పోదాం అని అరిచి అతనికి దగ్గరయ్యారు. భలే బాగుండేదా ఇల్లు అన్నారు ముగ్గురు ఒక్కసారే. నిటారుగా నిలబడ్డాడు శ్రీనివాసులు. ఓ రాయి విసరటానికి డిసైడ్ అయిపోయి సెల్ ఫోన్లో చిదంబరం నెంబర్ కొట్టాడు. హలో అన్నాడు చిదంబరం విలాసంగా. శ్రీనివాసులు గొంతు ఖంగుమంది. మిస్టర్ చిదంబరం, శ్రీనివాసులు హియర్. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నా బాల్యమిత్రుడు, నా క్లాస్మేట్, నా బెంచ్ మేట్, నా లంచ్ మేట్. మేమిద్దరం చిన్నప్పుడు గోచీలతో చెరువులో స్నానం చేసి చట్టాపట్టాలు ఎంచుకుని తీయించుకున్న ఫోటో ఇప్పటికీ నా దగ్గర ఉంది.
రేపు ఉదయం వస్తే చూపిస్తా. నీకు కావాలంటే ఓ కాపీ కూడా ఇస్తా. విషయం ఏమిటంటే రేపు ఉదయం నువ్వు వచ్చేటప్పుడు అదే ఫోటో చూడటానికి వచ్చినప్పుడు నా డబ్బు చక్ర వడ్డీతో సహా నాకు ఇచ్చేసి నీ బోడి ఫ్లాట్ నువ్వు తీసేసుకో. లేదు చెంచల్గూడ సెంట్రల్ జైలు కావాలో చర్లపల్లి సెంట్రల్ జైలు కావాలో తెలియచేస్తే నీకోసం రూమ్ రిజర్వ్ చేయించే సాయం నేను చేసి పెడతా. గుర్తుంచుకో మిస్టర్ చిదంబరం, నో పోస్ట్పోన్మెంట్ ఈజ్ పర్మిటెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ అకార్డింగ్ టు మై చైల్డ్హుడ్ భోజం ఫ్రెండ్ ద ఐజీ ఆఫ్ పోలీస్. ప్లీజ్ నోట్ అండ్ టేక్ కేర్ అని ఫోన్ కట్ చేసి కుటుంబ సభ్యుల వైపు చూశాడు శ్రీనివాసులు. ఆనందంతో చుట్టుముట్టి అతన్ని అతుక్కుపోయారు వాళ్ళు. అతనిలో ఓ పెద్ద హీరో కనిపిస్తున్నాడు వాళ్ళకి. అందరి చుట్టూ చేతులు చుట్టాడు శ్రీనివాసులు ప్రేమగా. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.